సరళమైసమ్మ దేవాలయం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్ దగ్గరలో ఉన్న టెంపుల్కి రావాలి అనుకుంటే, వచ్చి దేవుని దర్శించుకొని మంచిగా పార్టీ చేసుకొని వన్ డే ట్రిప్ ఎంజాయ్ చేయాలనుకుంటే, మనకు హైదరాబాద్ దగ్గరలో ఉన్న శ్రీ సరళమైసమ్మ దేవాలయం. ఇది హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి విజయవాడ హైవేలో కోయలగూడెం దగ్గర మనకు రైట్ తీసుకుంటే 15 కిలోమీటర్ల దూరం జర్నీ చేస్తే ఈ గుడిని చేరుకోవచ్చు. ఇది చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, అల్లాపురం గ్రామంలో ఉన్న ఈ దేవాలయం. ఈ గుడి దాదాపు 200 సంవత్సరాల క్రితం వెలిసింది. 2018లో మాత్రం కొత్త గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడికి వెళ్ళాలంటే ఒక అడవిలో జర్నీ చేయాల్సి ఉంటుంది. ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం. అమ్మవారి అనుగ్రహంతో వివిధ గ్రామాల నుండి, హైదరాబాద్ నుండి భక్తులు ఇక్కడికి వస్తారు. గుడి కింద భక్తుల ఆచారం మేరకు మొక్కులను తీర్చుకుంటారు. లైక్ బలి ఇస్తారు, మేకలను బలి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఈ షెడ్స్ అన్నీ కూడా సండే టైంలో చాలామంది ఎంప్లాయీస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వచ్చి ఇక్కడ పార్టీలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఈ గుడికి వెళ్ళాలంటే ఒక 4 నుంచి 5 కిలోమీటర్లు అడవిలో జర్నీ చేయాల్సి ఉంటుంది. ఈ జర్నీ చేసే క్రమంలో మనకు రోడ్డు కరెక్ట్ ఉండదు. అన్ని గుట్టలు, చింత చెట్లు ఇట్లా వస్తుంటాయి. రోడ్డు ఇంకా వేయలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో గ్రామ దేవతల ఆరాధన, బోనాల ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. భావి తరాలకి ఆధ్యాత్మిక పరిమితులు వెదజల్లుతూ ఉంటాయి. సరళమైసమ్మ దేవాలయాన్ని చేరుకోవాలంటే ఈ అడవి ప్రాంతం నుంచి వచ్చి చెట్ల కింద వండుకొని తిని ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్తో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఈ మధ్య ఫ్యామిలీస్, ఒక కజిన్స్ 5-6 ఫ్యామిలీస్ కలిసి ఒక మేకని కొని వండుకొని తిని ఎంజాయ్ చేసి ఈవినింగ్ బయలుదేరడం జరుగుతుంది. సో మీరు చూసే ఈ షెడ్స్ మొత్తం ఈ వండుకొని తినడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఇక ఈ సరళమైసమ్మ ఆలయం గురించి చెప్పాలంటే, చెట్టు చూసిన కొండలే కనిపిస్తాయి, చుట్టూ రాళ్ళు కూడా పేర్చినట్టు కనిపిస్తుంది. మీరు చూసే వ్యూ గుడిపై నుంచి ఎలా ఉందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి, చాలా బాగుంది. ఈ రాళ్ళు కూడా పేర్చినట్టుగా ఉంటాయి. ఆ గుట్టాల్లో చెట్లు మొలిసి చాలా బాగుంటాయి. అదేవిధంగా ఇక్కడ కోతులు, నెమళ్ళు, కొండముచ్చులు చూస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరొచ్చు. ఈ సరళమైసమ్మ యొక్క గుడి విశిష్టత ఏంటంటే, ఎప్పుడూ ఒక పాయలాగా వాటర్ వస్తూ ఉండేవి. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఆ నీళ్ళతోనే వండుకొని తినేవారు. ఇప్పుడు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఆ వాటర్ కూడా రావడం ఆగిపోయింది. సరళమైసమ్మ ఆలయానికి భక్తులు యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడికి మీరు సడన్ ప్లాన్తో వెళ్ళినా పర్లేదు. ఇక్కడ చాలా మంది కోడి కొనుక్కొని అక్కడే వండి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళే బగారా అన్నం, కోడి కోసి వండి ఇవ్వడం జరుగుతుంది మనం మనీ ఇస్తే. సో మనం గిన్నెలు ఇవన్నీ సామాన్ తీసుకోవాలని పోవాల్సిన అవసరం లేదు. సడన్ ప్లాన్తో వెళ్ళినా కానీ ట్రిప్ ఎంజాయ్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రావచ్చు. సో ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టిన కొబ్బరిని కోతి ఎలా తింటూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఏదో అక్కడ కూర్చున్నప్పుడు మాకు మంచి అనిపించింది, వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకున్నాము, తీసాము. చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీరు చూసేది సరళమైసమ్మకు వచ్చే దారి. ఈ దారి పొడవుతున్న మనకు చింత చెట్లు ఎక్కువ కనిపిస్తాయి.
దూరం వెళ్తే మనకు శివలింగం అనే దేవుడు వెలిసిన ప్రాంతం ఉంటుంది. అక్కడ ఒక దర్గా కూడా ఉంది. ఇక్కడికి గవర్నమెంట్ ఒక మంచి రోడ్డు నిర్మించి భక్తుల సంప్రదాయాలను డెవలప్మెంట్ చేస్తే అందరూ ఈజీగా వచ్చుకొని బాగుంటుంది. ఇప్పుడు ఈ సిగ్నలింగ్ వ్యవస్థ కూడా కరెక్ట్ లేనందువల్ల అక్కడికి సిగ్నల్స్ రావు. ఆ సిగ్నలింగ్ వ్యవస్థ కూడా మంచి చేసి గుడిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. మేము అయితే ఒక 15 years